నేను చేసినటువంటి పథకాల ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే మాత్రమే నా ఓటేయండి అంటున్నాడు. ఎందుకంత ధైర్యం అంటే ఆయన ఎన్నో పథకాలు ఇచ్చి ఉన్నాడు కనుక. ఇవ్వని వాడైతే అడిగే పరిస్థితి ఉండదు. మీ దగ్గర గడప గడప ప్రోగ్రాం జరిగింది. గడప గడపలో ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే వచ్చారా, ఏ గవర్నమెంట్ నుంచి అయినా, ఏ ప్రభుత్వం నుండి అయినా ఎవరైనా వచ్చారా? మీకు సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా? ఏదమ్మా నీ కాగితం మీకు ఏ పథకాలు వచ్చాయి చూపించండి అని ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా? కానీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు గడప గడప కార్యక్రమం వచ్చింది. మీ ఊర్లో ఏ రోడ్డు పని అవ్వలేదా? మంచినీళ్ళు ఉన్నాయా లేదా? ఇవి చూడడానికి వచ్చారు. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా, మాట ప్రకారంగా ఎన్నో కొన్ని పనులు డబల్ వైజ్గా చేసుకొని వెళ్తున్నారు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా. కాబట్టి